ప్రయత్నం చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే అండి. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రవికుమార్ గారు, సో తెలంగాణలో మీరు బలమైన పార్టీగా ఉన్నారు అండ్ బీఆర్ఎస్ పార్టీగా మొత్తం దేశమంతా కూడా విస్తరించే ప్రయత్నంలో మీరు ఉన్నారు. అయితే అట్ ద సేమ్ టైం దేశ భద్రత పైన మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి మిత్రులు వెంకట స్వామి గారికి, మీకు జీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ సంఘటన అనేది దేశం రాజకీయాలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సింది. ఇటువంటి సమయంలో ఇది ఎందుకంటే దేశ భద్రతకు, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే సరిహద్దు భద్రతను దాటి అంతర్గత వ్యవహారాలకు చొరబడి మన దేశ పౌరుల మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని ఉపేక్షించే విషయం కాదు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరం, అన్ని పార్టీలు అందరం కూడా తప్పనిసరిగా ఇవాళ ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యవహారంగా చూడాల్సింది తప్ప మిగతా విషయాల్లో కాదు. అయితే అదే సమయంలో ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం గమనించాలి, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అంటే రాజకీయాల కోసం కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు, ఎందుకంటే రిపీటెడ్ గా అనేక సందర్భాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఒకవైపున శత్రువుతోటి సరిహద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి మనకు శాశ్వతంగా సరిహద్దులో ఉండేటువంటి ఒక శత్రువుతో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మనం ఫైట్ చేస్తూనే మనం అంతర్గతంగా తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు కానీ లేకపోతే జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విషయంలో 100% కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా, తీసుకున్నా కూడా ఇటువంటి విషయంలో తప్పనిసరిగా సంపూర్ణంగా ప్రభుత్వంతో ఉంటుంది. దేశ భద్రత అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం, చాలా ముఖ్యమైనటువంటి ఆ విషయంలో ఎవరు రాజపడాల్సినటువంటి అవసరం లేదు, భిన్నాభిప్రాయం కూడా లేదు. అయితే అదే సమయంలో ఎక్కడో మన భద్రతా వైఫల్యంలోనో ఎక్కడో మనం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దాదాపు అది పహల్గావ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది మనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి సెన్సిటివ్నెస్ ఏది అక్కడ ఉన్నటువంటి తెలుసు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు కొన్ని ఏంటంటే మన లోపాన్ని, మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే మనం సెక్యూరిటీ పరంగా అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యల లోపాన్ని కానీ మనకు ఎత్తి చూపుతున్నాయి. వాటిని ఇప్పుడు మనం అంత సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని. అయితే అదే సమయంలో ఇవాళ అందరూ కూడా సంపూర్ణంగా దీనికి ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. దాన్ని ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యతగా నిలబడుతున్నారు. కాబట్టి బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని రాజకీయాల వైపు లేదా రాజకీయ ప్రయోజనాల వైపు దీన్ని తిప్పొద్దు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ఎవరు మాట్లాడకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత సున్నితంగా ఉన్నది కాబట్టి, అంశము ఒక సెన్సిటివ్నెస్ ఉన్నది కాబట్టి, ఎమోషనల్ గా ఉన్నది, సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ గా ఉన్నది కాబట్టి కొంత మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ విద్వేష రాజకీయాల వైపు ఒకరి మీద ఇంకో రకంగా మాట్లాడేటటువంటి ధోరణిని ఇప్పటికీ మనం తగ్గించుకోవటం మంచిది. మనకు ఇంటాక్ట్ గా మన దేశ భద్రతకు సంబంధించి, మన దేశ వ్యవహారాలకు సంబంధించి సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత విషయంలో మనం రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. అదే సమయంలో ఆ సరిహద్దు భద్రతని కానీ అంతర్గత భద్రతని కానీ రాజకీయాల వ్యవహారాలతో ముడిపట్టి చూడొద్దు. కానీ ఎంతసేపు అటువైపు నుంచి దాన్ని ఆ కోణంలో డ్రైవ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందని మాత్రం అందరికీ వాళ్ళ దేశంలో ఉన్నది. అది ఇప్పటికైనా కూడా అది కాకుండా, ఎందుకంటే అది ఎవ్వరు కూడా దాన్ని అటువంటి సంఘటన ఎవరు కూడా దాన్ని, ఎందుకంటే ఎవరు చనిపోయినటువంటి 26 మంది అమాయకులు. వాళ్ళు కాశ్మీర్ అనేది జీవితకాలంలో అందరికీ ఏముంటుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకి ఒక్కసారి అటు పోయి వస్తే ఒక భూతాల స్వర్గంగా ఉంటుంది. కాబట్టి కాస్త చూసి వద్దామని పోతాం, వాళ్ళకి ఏం తెలియదు. కానీ 26 మంది అమాయకులు అన్యాయంగా, దుర్మార్గంగా వాళ్ళు చంపింది. అందుకోసం ఏంటంటే ఇది రాజకీయాల కోణంలోనూ లేకపోతే ఇంకో కోణంలోనూ చూడకుండా రాజకీయ ప్రయోజనాల వైపు తిప్పే ప్రయత్నం చేయకుండా కేవలం ఇది మన జాతి భద్రతకు సంబంధించినటువంటిది, సరిహద్దు భద్రతకు సంబంధించినటువంటి అంతర్గత భద్రత వ్యవహారంగా, ఈ దేశానికి సంబంధించిన వ్యవహారంగానే చూడాలి. అప్పుడేమైతుందంటే మనం దీని ఇంకిత శత్రువు నుంచి మనం బలంగా ఎదుర్కోగలుగుతాం. రాజకీయాలకు ఆస్కారం లేదు. రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్.